నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. మన అందరికీ తెలిసిందే కదా, కార్తీక మాసం అనేది ఎంతో పవిత్రమైన మాసం అని. ఈ పవిత్రమైన మాసంలో ప్రతి దీపం వెలిగించడం వెనుక ఎంతో అర్థం, ఎంతో విశ్వాసం ఉంటుంది. అందులో ముఖ్యమైనది ఉసిరి దీపం. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసంలో ఉసిరి దీపం ఎందుకు అంత ప్రాముఖ్యమో. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక మాసం అనేది దేవతలకు అత్యంత ప్రీతికరమైన పవిత్రమైన మాసం. ఈ మాసంలో ప్రతిరోజు దీపం వెలిగించడం వలన పాపాలు నశించి పుణ్యఫలాలు కలుగుతాయి. ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడం అనేది విశేషమైన ఫలప్రదమైన పుణ్యకార్యం. ఉసిరి చెట్టును విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు. భగవంతుడు ఈ చెట్టులో నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తే దానివల్ల మన పాపాలు దహించిపోతాయి. ఉసిరి ఆకులు, పండ్లు, చెట్టు మూడు దివ్యమైన శక్తులను కలిగి ఉంటాయి. దీపం వెలిగించడం ద్వారా మన ఆత్మలోని చీకట్లు తొలగుతాయి. ఉసిరి దీపం వెలిగించే సమయంలో ఓం నమో నారాయణాయ లేదా ఓం నమః శివాయ అని జపిస్తే మరింత పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసంలోని ప్రతి సోమవారం, ఏకాదశి రోజు, పౌర్ణమి రోజు ఉసిరి దీపం వెలిగిస్తే మరింత శుభం. ఇంట్లో సంపద, శాంతి, ఆయురారోగ్యం కలుగుతాయి. పితృదోషాలు, పాపకర్మలు తొలగుతాయి. ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. పిల్లల విద్యాభివృద్ధి, ఆరోగ్య సంపద అభివృద్ధి చెందుతాయి. దీపం వెలిగించే సమయం సాయంత్రం సూర్యాస్తమం సమీపంలో ఉండడం ఉత్తమం. దీపం నూనెగా నువ్వుల నూనె లేదా తేనుగు నూనె ఉపయోగించవచ్చు. ఒత్తిగా పత్తి వత్తి వాడాలి. ప్రతిరోజు ఒక దీపం అయినా వెలిగించడం తప్పనిసరిగా చేయాలి. ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించిన వారికి కుబేరుడి కటాక్షం లభిస్తుందని విశ్వాసం. ధనదేవతల అనుగ్రహం కలుగుతుంది. పాపాలు నశించి మోక్షం దక్కుతుంది. కార్తీక మాసం చివరి రోజున 365 దీపాలు వెలిగిస్తే అది సంవత్సరమంతా వెలుగుని తీసుకువస్తుంది. ఉసిరి దీపం వెలిగించడం అంటే భగవంతుని ఆరాధనకు దివ్యమైన మార్గం. మన మనసులోని చీకట్లు తొలగి భక్తి, జ్ఞానం, శాంతి పుడతాయి. ఉసిరి దీపం వెలిగించడం వలన పితృదేవతలు సంతోషిస్తారు. మన వంశం సుభిక్షంగా ఉంటుంది. భగవంతుని కటాక్షం ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది. అందుకే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉసిరి దీపం వెలిగించడం, భక్తితో ప్రార్థిద్దాం. భగవంతుడు మన ఇళ్లల్లో వెలుగు, ఆనందం, ఆరోగ్యం నింపాలని కోరుకుందాం. ఉసిరి దీపం వెలిగించండి, పాపాలను దహించండి. కార్తీక మాసం భక్తి మాసం. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.